జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కారు గుర్తుకే, కారు గుర్తుకే. మరి ఈరోజు జైరాబాద్ పార్లమెంట్ కామారెడ్డి సన్నాహక సభకి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే గారు హరీష్ అన్న గారికి, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు మాజీ సభాపతులు పెద్దలు గౌరవనీయులు పోచారం శ్రీనివాసరెడ్డి అన్న గారికి, అట్లాగే జూపల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే గారికి, మన ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారికి, జనార్దన్ అన్న గారికి, అదేవిధంగా ఈ కామారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న పెద్దల గౌరవనీయులు మా గంప గోవర్ధన్ అన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, మండల ప్రెసిడెంట్లకు, జెడ్పీటీసీలకు, వైస్ చైర్మన్లకు, కౌన్సిలర్లకు, గ్రామ అధ్యక్షులకు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, వేదిక ముందున్న నా గులాబీ కామారెడ్డి సైన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే మా మీడియా మిత్రులు, పత్రికా మిత్రులకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు మనకు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చి మరి నన్ను బీఆర్ఎస్ అభ్యర్థిగా, జైరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను ప్రకటించి పంపించిన పెద్దలు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వారికి పాదాభివందనాలు తెలియజేస్తూ, మరి ఈ జైరాబాద్ పార్లమెంట్లో మరి గతంలో మీరు చూశారు, ఒక ఆయన 5 ఏళ్ళు, ఒక ఆయన 10 ఏళ్ళు ఎంపీగా చేశారు. ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు, ఎక్కడ డెవలప్మెంట్ కానీ ఏం చేయలేదు వాళ్ళు. మరి మన పార్టీ నుంచి వెళ్ళిపోయిన బీబీ పటేల్ బీజేపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు. ఆయనకైతే మన కార్యకర్తలు ఎవరో, మన లీడర్లు ఎవరో కూడా తెలియదు వాళ్ళకి. అట్లాంటి వ్యక్తిని మరి టీఆర్ఎస్ కండువా కప్పి అతను ఎంపీ చేసుకున్నాం 10 సంవత్సరాలు. మరి ఎక్కడ కూడా చిన్న అభివృద్ధి కార్యక్రమం కానీ ఎక్కడ కూడా ఏం చేయలేదు. కాబట్టి ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే నేను మీ కుటుంబ సభ్యునిగా మరి ఉండి, మీ అందుబాటులో ఉండి, నన్ను 13వ తారీఖు నాడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కారు గుర్తు మీద ఓటేసి నన్ను పార్లమెంటుకు పంపిస్తే మీలో నేను ఒకరినై ఉంటా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఎప్పుడు పిలిచినా నేను పలికేటోని, నేను ఒక ఉద్యమకారుని, మరి మీలో బిడ్డ కాబట్టి నన్ను గెలిపిస్తారని చెప్పి, నన్ను ఆశిస్తారని చెప్పి, నేను ఆశీర్వాదం ఇస్తారని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి ఎప్పుడు ఏదన్నా మీలో నేను ఒకరినై ఉంటా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ అన్ని దొంగ హామీలు ఇచ్చి వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చి ఇవాళ మన వాళ్ళని కొంటా ఉన్నారు. ఇవాళ ఎవరు కూడా చెక్కు జరగట్లే, కింద క్యాడర్ ఓన్లీ లీడర్లు పోతే క్యాడర్ ఎవరు పోవట్లేదు మనతో. అంత క్యాడర్ అంతా మనతోటే ఉన్నది. రేపు రాబోయే రోజుల్లో నన్ను గెలిపించుకుంటే రేపు రాబోయే రోజుల్లో సర్పంచ్, మరి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్ల ఎలక్షన్స్ వస్తాయి. కాబట్టి ఈ అన్నిటికీ ఒక స్ఫూర్తి మనం గట్టిగా ఉంటాం. కాబట్టి మీరు ఈ ఎలక్షన్ అవకాశాన్ని తీసుకొని మీరు కింద మీ క్యాడర్ను ఎవరెవరు సర్పంచులు కావాలి, ఎంపీటీసీలు కావాలి, జెడ్పీటీసీలు కావాలి, వాళ్ళందరూ కూడా అవకాశాన్ని వాడుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరోసారి 13వ తారీఖు నాడు మరి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి నాకు కారు గుర్తు మీద ఓటేసి నన్ను పార్లమెంట్కి పంపిస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాను. జై తెలంగాణ.